హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే సమ్మర్లో ఎక్కువగా దొరికే చింతకూర వడియాల కర్రీ, పిండి వడియాల కర్రీ అండి. సమ్మర్లో మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. వడియాలు సమ్మర్లో ఎక్కువ దొరికే చింతకూరతో ఒక టేస్టీ అయిన కర్రీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, వడియాలను అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతకూరను కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇసుక అవి ఉంటుంది, చాలామంది కడగకుండానే వేసేస్తూ ఉంటారు. అలా వేయకూడదండి. ఒకసారి శుభ్రంగా కడిగి వడకెట్టేసుకుని చిన్న చిన్న బాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు అయితే వేసి బాగా వేపాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతకూర కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఇప్పుడైతే కూరకు సరిపోయినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా పులుపు ఇష్టపడే వారికి, చింతకూర ఇష్టపడే వారికి అయితే ఈ కర్రీ చాలా చాలా నచ్చుతుంది. కొంచెం కూరకు సరిపోయినంత కారం కూడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవైతే బాగా వేపుకున్న తర్వాత మనం కూరకు సరిపోయినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ పడదు, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఏంటంటే వడియాలు కూడా తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకని కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం వేపుకున్న వడియాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతకూరతో కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. చింతకూర పచ్చిరేలు, చింతకూర మటన్, చింతకూర నెత్తళ్ళు, ఇలాంటి కాంబినేషన్స్ అయితే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అలా వడియాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే 5 నిమిషాల్లో మనకు కర్రీ అయితే ఈ విధంగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకొని తింటే ఉండండి, పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.